ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథం దయ వల్ల అందరూ కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నీ గుమ్మం ముందు నిలుచొనున్నాను, నన్ను ఆహ్వానిస్తావా? ఈ సాయి తండ్రిని పూర్తిగా నమ్మితే కనుక నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని ఆలకించు అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఇలాంటి సందేశాన్ని బాబాగారు ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేయర్ అయితే చేయిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది నన్ను అడుగుతున్నారండి, మీకు తెలిసిన ఒక మంచి గురువుగారి నెంబర్ చెప్పండి. కానీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ గురువుగారు. మన జీవితంలో మనం ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నామో ఆ సమస్యలన్నిటికీ ఒక చక్కటి పరిష్కారం అనేది శాశ్వతంగా లభిస్తుందన్నమాట. వారి నెంబర్ వచ్చేసి 7780246131. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ వ్యాపారం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇంకా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శత్రువుల ప్రయోగ నివారణ, వివాహం ఆలస్యం కావడం, సంతానం ఆలస్యం కావడం, ఉద్యోగం రాకపోవడం, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, నెంబర్కు కాల్ చేసి గురువు గారికి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజల రూపంలో కానీ, పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి. చాలా నమ్మకమైన గురువు గారు. ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీ గుమ్మం ముందు నిల్చొని ఉన్నాను, కాదని నన్ను వెనక్కి పంపొద్దు. నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా. నేను చెప్పినటువంటి సందేశం ద్వారా నీకు ఎన్నో విజయాలు కూడా లభించబోతున్నాయి. నీ సాయి తండ్రి మీద నీకు భక్తి నిజమే కదా? అయితే ఒక్క నిమిషం విను. నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించడం వలన ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. ఇంకా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న నీ జీవితానికి సంతోషకరమైనటువంటి రోజులు తప్పకుండా వస్తున్నాయని నేను మరీ చెప్తున్నాను. నా మాటలతో నీకు ఒక అవగాహన ఖచ్చితంగా వచ్చేలా చేస్తాను. అయితే నేను ఇప్పుడు చెప్పే ఈ మాటలు ఎటువంటి అనుమానం లేకుండా విను, నమ్మకంగా విను. నా మాట నీ జీవితానికి ఎంతో అవసరం. మీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు అసలు నా మందిర దివ్య దర్శనానికి రాగలవా? రాలేవు కదా. మరి నువ్వు ఎప్పుడూ కూడా నేను నీకే కాదు, మనసారా ప్రేమతోటి నీ సాయి అని ఎవరైతే అంటారో, బాబా రూపమే మనసులో నిలుపుకొని నన్ను కొలుస్తారో వారి మనసులో ఎప్పుడూ కూడా నేను కొలువై ఉంటాను. వారికి నా అనుగ్రహం ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుంది. ఇది ఎప్పుడూ కూడా నువ్వు నా మాటగా గుర్తుంచుకోవాలి. ఇది అసలు మర్చిపోవద్దు. నా ఆజ్ఞ ఉంటేనే నా మందిరానికి నువ్వు రాగలవు, నా నామాన్ని కూడా జపించగలవు, నా రూపాన్ని మనసులో నింపుకోగలరు. ఇక నువ్వు అడిగేటువంటి, నువ్వు నాకు తెలుపవలసినటువంటిది ఏమిటో కూడా నాకు తెలుసు. ఇప్పుడు కూడా నువ్వు ఎన్నో కష్టాలతో గడిపిన నీ జీవితం ఎప్పుడూ సంతోషం అవుతుందని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. నువ్వు చేస్తున్న పని ఆలస్యంగా అవుతుందని ఎన్నో రోజులుగా చింతిస్తూ ఉన్నావు. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తగిన పరిష్కారం చూపమని నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా. తప్పకుండా ఒక మంచి పరిష్కారం అయితే నేను తెలియచేస్తాను. నీకు దీనితో విజయం ప్రాప్తిస్తుంది, అనుగ్రహం కూడా నీకు లభిస్తుంది. నువ్వు చాలా ఇన్నాళ్ళుగా ఎంతో ఎదురు చూశావు. నిజంగా నీకు ధన్యవాదాలు. ఇక నాలో ఉన్న ఓపిక, సహనం రెండు కూడా నశించిపోయాయి బాబా. ఈ బాధలన్నీ కూడా పడలేకపోతున్నావని అనుకుంటున్నావు కదా. నేను చెప్పేది విను. ఒక్కసారి ఈ నదిని చూడు. ఎన్ని రాళ్ళు ఉన్నా, ఎన్ని అలలు వచ్చినా ప్రవహించని ఎక్కడ కూడా అనుకోలేదు. అలాగే నీ జీవితంలో కూడా ఎన్ని కష్టాలు ఎదురు వచ్చినా కూడా, అవమానాలు ఎదురైనా ఎక్కడ ఆగకుండా నీ గమ్యం వైపుకే నువ్వు ముందుకు సాగిపోతున్నావు కదా. ఎందుకంటే మనిషికి కావాల్సింది ఓపిక, సహనం. ఈ రెండిటిని కూడా నువ్వు అలవర్చుకోవాలి.
ఎక్కువగా నువ్వు నిరాశ చెందుతూ ఉన్నావు. అనుమానాన్ని ఎక్కువగా పెనుభూతంగా నీలో ఎక్కువైపోయింది. అది జరుగుతుందా లేదంటే నాకు దక్కవలసింది దక్కుతుందా? నేను అనుకున్నవన్నీ కూడా నాకు నెరవేరుతాయా అనే అనుమానం నీలో ఎక్కువైపోవడం వల్ల దానివల్ల వచ్చేటువంటి కోపం, బాధ నీలో ఎక్కువైపోతున్నాయి. కాబట్టి నువ్వు బాధపడుతున్నావని నేను అర్థం చేసుకోగలను. ఎన్నిసార్లు నీకు ఎదురయ్యే పరిస్థితుల వల్ల నీ యొక్క కొన్ని మార్పులు, నీ మనసులో కలిగే బాధలు ఏ విధంగా ఎదుర్కోలేక మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. నీ ప్రార్థనను నేను మనసారా విన్నాను. కాబట్టి ఇప్పటి వరకు నీవు కష్టసాధ్యంగా ఉందంతా నేను ఒప్పుకుంటాను. నిన్ను కష్టాలతో కూడిన జీవితాన్ని ఇప్పటి వరకు నువ్వు గడిపావు. ఇప్పటి నుంచి కూడా అలాంటి జీవితం నీ జీవితంలో లేనే లేదు. కష్టకాలంలో నీ జీవితం ఇక ముగిసిపోయిందని అనుకో. ఇప్పటి వరకు కూడా అన్ని సంతోషాలేనని నీ జీవితానికి రాబోతున్నాయి. ఎప్పుడూ కూడా నువ్వు ఎన్నో రకాలుగా, ఎన్నో అనుమానాలతో, ఎంతో బాధలతో నీ జీవితాన్ని గడిపావు. నీకు ఎదురయ్యే ప్రతి సమస్యని కూడా ఎదుర్కొన్నావు. ఆ సమస్యని ఎదుర్కొనేలా చేస్తుంది ఎవరు? నీ బాబా తండ్రి కదా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నా పైన నమ్మకాన్ని మీరు దృఢంగా ఉంచుకోండి. ఎప్పుడు కూడా మీ గుండెల్లో నన్ను దృఢంగా, నా స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీకు ఏమి కావాలో నన్ను అడిగావు. ఇంకా దేనికమ్మా నువ్వు అనుమానం పడ్డది? నేను నీకు అభయం ఇస్తున్నాను. అన్నీ కూడా సవ్యంగానే జరుగుతుంది. నీకోసం అన్నీ కూడా సిద్ధంగానే ఉంచాను. క్షణం తీరిక చేసుకొని నా ఆలయానికి వచ్చి ప్రశాంతంగా నన్ను దర్శించుకొని నా విభూతిని ధరిస్తూ ఉండు. చక్కగా మనసారా నీ సాయి రూపాన్ని తలుచుకొని కూర్చొని వెళ్ళు. ఎక్కువగా ఆలోచించొద్దు. ప్రశాంతంగా ఉండు. రేపు తప్పకుండా జరగబోయేటువంటి నీ ఊహకు అందని విధంగా శుభవార్త వినబోతున్నావు. నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా, అంటే నువ్వు దేనినైతే పోగొట్టుకున్నావో, దేని గురించి అయితే నువ్వు ఇంతలా బాధపడి పోగొట్టుకునే పరిస్థితి నీకు ఏర్పడిందో అన్నిటిలో కూడా మార్పు తీసుకొని వస్తాను. తిరిగి నీకు దక్కవలసినటువంటి ఆస్తిని, మీ కుటుంబానికి దక్కవలసినటువంటి గౌరవాన్ని అన్నీ కూడా నీ ముందుకు నేను తీసుకొని వస్తాను. అన్నీ కూడా ఒక్కొక్కటిగా సరిచేయబడుతుంది. కాబట్టి నువ్వు నన్ను నమ్ము. నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. నీకు ఎప్పుడు కూడా అన్నీ మంచి జరిగేలా చేస్తాను. నీలో ఉన్నటువంటి ఆందోళన, దుఃఖం అన్నీ కూడా తొలగించేస్తాను. నీలో ఉన్న ఒక అనుమానం కూడా తుడిచిపెట్టేలా చేస్తాను. నా ఆలయానికి వచ్చి కళ్ళు మూసుకొని అంతరంగంలో నా రూపాన్ని చూస్తూ ధ్యానిస్తూ ఉన్నావు కదూ. మనసారా నన్ను పిలిచి ఒక్క పిలుపుకి నీకు కావలసినవన్నీ కూడా సమకూర్చి నిన్ను సంతోషపెడతాను. నా భక్తులు నిజంగా ప్రేమతో, భక్తితో, ఆర్తితో పిలిస్తే చాలు. నేను ఎక్కడ ఉన్నా సరే పరుగు పరుగున వస్తాను. ఆప్యాయంగా సాయి అని పిలుపు చాలు నాకు. నా గుండెలకు హత్తుకునేలా ఉంటుంది. నీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు కదా. కేవలం నువ్వు కోరుకునేది, నీకు దక్కవలసింది, నీ ఆస్తిని నీకు తిరిగి ఇస్తున్నాను. ధైర్యంగా కూడుకున్న పనిని విజయవంతం చేస్తాను. నీకు ప్రమాణం చేస్తున్నాను. తండ్రిగా ఇకనైనా ఉంటానని, నీ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటావని ఈ సాయి తండ్రి ఈ సందేశాన్ని అందించాడు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. ఈ సాయి తండ్రి ఎప్పుడు కూడా అనుమానంతో మాత్రం ఉండవద్దు. నమ్మకంతో ఉండు. ఈ సాయి నీకు, నీ కుటుంబానికి ఎప్పుడూ తోడుగా అండగా ఉంటాడని మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా నీ గుమ్మం ముందే ఏదో ఒక రూపంలో ఉంటాను. నన్ను ప్రతిరోజు కూడా ఆహ్వానించి ఏదో ఒక రూపంలో నా మాటకి బదులు చెప్తూ ఉండు. ఏదో ఒక రూపంలో నీకు సహాయం అడుగుతాను. ఆ రూపంలో నన్ను నేనే అని నాకు సహాయం చేయి. నీకు రెట్టింపు ఫలితాన్ని, అద్భుతమైనటువంటిది సంతోషాన్ని, ఆశ్చర్యాలను, సందేశాన్ని అయితే అందించాను. ఇక నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని మరి నీకు చెప్తున్నాను. నీకు పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. నువ్వు ఇన్నాళ్ళు ఎంతో నష్టపోయావు. చాలా అద్భుతమైనటువంటి సందేశంతో ఎప్పుడు కూడా నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా సంతోషకరమైన మాటలను, ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సందేశాలను మీకు నేను అందిస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా నా సందేశాలను వింటూ ఉన్న వారందరికీ కూడా అంతా మంచి జరుగుతుందని మరీ నాకు విన్నవించుకుంటూ ఉంటారు. నీకు ఎటువంటి దిక్కుతోచని పరిస్థితిలో నువ్వు ఏం చేయాలో అర్థం కాక ఎన్నో సంవత్సరాలుగా ఇలా ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటున్నావు కదూ. నాకు అంతా కూడా తెలుసులే.
ఈ బాబా ఈ పరీక్షలో నేను ఓడిపోయాను. నన్ను ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావో, అసలు నీకు భరించే ఓపిక గాని, తట్టుకునే శక్తి గాని ఈ రెండూ కూడా నాలో లేవు. కాస్త నాపై దయ చూపు. ఈ కష్టాలు ఊబి నుంచి నాకు ఉపశమనం కలిగించు. నిన్నే నమ్ముకున్న నాకు నువ్వు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకోకపోతే నాకు అసలు ఈ భూమి మీద బ్రతకాలనే ఆశ లేదు అని అనుకుంటున్నావు కదూ. నన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తావా తండ్రి? అందరూ ఉన్న అనాథలాగా జీవిస్తున్నాను. నా మనసులో ఉండే ఎన్నో భయంకరమైన ఆందోళన, బాధలు ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి చెప్పుకుంటే నా బాధ తీరుతుందో అర్థం కాక నాలో నేనే ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. నాకు తండ్రి అయినా, గురువు అయినా, అమ్మ అయినా, అక్క అయినా, చెల్లైనా, స్నేహితురాలైనా, స్నేహితుడైనా, ఎవరైనా సరే అంతా నువ్వే కదా. నాకు నువ్వు ఇచ్చే ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నావు. కానీ ఈ కాలం అనేది ఉంటుంది చూడు, ఈ కాలం పెట్టే పరీక్షలకు నేను ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉన్నాను, గెలవలేకపోతున్నాను. ఒక నరకాన్ని అయితే నేను అనుభవిస్తున్నటువంటి శక్తి ఉంది. నువ్వు చెప్తూనే ఉన్నావు, కానీ ఇంకా ఆ శక్తి నాలో లేదు. నేను ఈ కష్టాల నుండి బయటపడి నాకంటూ కొద్ది మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మరి ఎందుకు బాబా నాపై జాలి కలగడం లేదని బాధపడుతున్నావు కదూ. ఎదురించే శక్తి మీరు చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధి రాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు అంతా మంచి జరుగుతుంది. ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడూ కూడా విధి రాతను సైతం ఎవరూ తప్పించుకోలేరు. ప్రతి పనిలో కూడా అతను నీ వెంటే అండగా, తోడుగా నీ బాధ్యతలను చాలా గొప్పగా నువ్వు నడిపించావు. కానీ కొన్ని అవమానాల వల్ల, అనుమానాల వల్ల మీ జీవితాన్ని మీ చేతులారా మీరే కోల్పోయి పరిస్థితికి నువ్వు తెచ్చుకున్నావు. గుర్తుంచుకో తల్లి, నువ్వు ఎవరికి కూడా పూర్తిగా అర్థం చేసుకోకుండా, తెలుసుకోకుండా ఒక మాట అనొద్దు. ఆ మాట నువ్వు వెనక్కి తిరిగి తీసుకోగలవా చెప్పు? ఎవరినైనా అన్న మాటను వెనక్కి తీసుకోలేము. మాట అనకపోతే బాగుండేది కదా అని అలా ఆలోచించే కన్నా ముందే అనకపోతే ఎంతో మంచిది కదా. ఎందుకంటే నువ్వు అన్న మాటను నువ్వు తిరిగి వెనక్కి తీసుకోలేవు కదా. అన్న వారికన్నా పడిన వారికే చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు ఎప్పటికైనా కూడా వాళ్ళ బాధను, మాటలను మర్చిపోలేరు. కాబట్టి మనం ఆచితూచి మాట్లాడాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. నీలో నాకు కేవలం అమాయకత్వం, అజ్ఞానం మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. నీ మాటలతో కానీ, నీ ప్రవర్తనతో కానీ అసలు ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టింది లేదు. అలా అసలు నువ్వు ప్రవర్తించింది కూడా లేదు. నీవు మంచిగా ఆలోచిస్తావు. నేను నీలా ముందులా ఉన్నటువంటి ఒక మంచి మనసున్నటువంటి మనిషిని చూడాలని అనుకుంటున్నాను. మీ బంధాన్ని విడదీసిన వారు ఇప్పుడు మీ బంధాన్ని కలపగలరా? లేదు కదా. మీ మంచి చెడులు మాటలు వినడం వల్ల ఎంత ప్రమాదం జరిగిందో ఇప్పుడైనా చూసావా? ఆలోచించావు కదా. ఇప్పటికైనా సరే అసలు పరిష్కారం లేని గొడవల నుండి మీ సంతోషాలు మిమ్మల్ని చూసి నీ మనసును కష్టపెట్టుకోవాలి. ఉండేటువంటి విషయాలు మీరు ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిది. ఇప్పటికైనా సరే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. సంతోషంగా, అలాగే ముందు వారు మధ్య మాట్లాడాలి అనే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఏవైనా సరే నీ మనసులో ఉండే అది ఇప్పటికైనా విడిచిపెట్టు. ఏ విధంగా అయితే గోదావరి నది తనలో చేరినటువంటి వర్షపు జలాలను సముద్రానికి చేరుస్తుందో అదేవిధంగా నా భక్తుల యొక్క ప్రతి కష్టాలను కూడా సత్కరిస్తాను. వారి ప్రార్థనలను, పూజలను అన్నిటినీ కూడా భగవంతుడికి చేర్చే బాధ్యత నేను స్వీకరించాను. కాబట్టి అనుమానం అనే పెనుభూతాన్ని జీవితంని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేరనివ్వద్దు. అలాగే నీ చుట్టూ ఉండే వాటిలో, అంటే మీ చుట్టూ ఉన్న వాటి మాటలన్నీ కూడా నువ్వు గుడ్డిగా నమ్మకండి. ఆ తర్వాత మీకు ఏదైనా సరే నిజంగా వారిపైన కనిపెట్టాలనుకునే పనులు చేస్తే అప్పుడు దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఎవరు ఏది చెప్తే అది నమ్మేసి మీకు మీరుగా మీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టివేసుకునే ప్రయత్నం మాత్రం అసలు చేయకండి. నువ్వు అనుకున్న వంటి కొద్దిపాటి జీవితాన్ని ఆనందంగా గడుపు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. ఎప్పుడు ఏది ఈ బాబాకి ఇవ్వాలో అప్పుడు బాగా ఖచ్చితంగా నీకు ఇచ్చే తీరుతాడు. నువ్వు ఏ పని చేసినా సరే అది విజయం పొందేలాగా నీతో ప్రయత్నం చేస్తుంది. ఎవరు నీ సాయికర కదా. మరి అంతగా నీలో ఉండే ఈ బాధలు నాకు అన్నీ వస్తాయి. నన్ను ఎందుకు వస్తాయి చెప్పు బాబా. ఈ బాధలు, కష్టాలు నా చెంతకు ఎందుకు వస్తున్నాయి? నన్ను చూసి ఎందుకు ఊరుకుంటున్నావు? నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసిన కొన్ని కర్మలు అనుభవించకుండా వెళ్ళిపోతాయా చెప్పు? అవన్నీ కూడా అనుభవించాలి కదా. నేను నీతో ఉండేది ఎందుకో తెలుసా?
నీ చెడు సమయంలో అంటే నీ సమయం బాగా బాధ కలిగిన సమయంలో మాకు ఎవరు లేరు అని, నాకు తోడు ఎవరు లేరు అనే ఆలోచన కానీ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నిన్ను రక్షించేది ఎవరు లేరు కదమ్మా. నిన్ను నమ్ముకున్న సాయి మాత్రమే నిన్ను రక్షణలుగా చూసుకోవాలి. కష్టాల నుండి, సమస్యల నుండి విముక్తి కలిగించేది. అవసరమైనని కూడా సమకూర్చడం లేదని బాధపడుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉండడం ఎప్పటికీ మంచిది కాదు. అసలు ఇంత కష్టకాలంలో కూడా నువ్వు నీ రోజుటి ఇంత ధైర్యంగా నిలబడ్డావు అంటే అందుకు నా సహాయ సహకారాలు నీకు అందలేదని అనుకుంటావా చెప్పు? కాదంటావా? ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఆ విషయం నీకు ఏదో ఒక రోజు తప్పకుండా గుర్తొస్తుంది. నీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా వాటి నుండి దూరంగా వెళ్ళిపోవద్దు. నువ్వు ఎప్పుడు పేదరికంలో ఉండవచ్చు, నీకు తోడు ఎవరు లేరని నువ్వు కృంగిపోతూ కూడా ఉండవచ్చు, అలాగే నీకు ధైర్యం చెప్పేవారు ఎవరు లేరని బాధపడుతూ కూడా ఉండవచ్చు. కానీ నా సహాయం, నా తోడు ఎప్పుడూ కూడా నిరంతరం ఉంటుందని గుర్తుంచుకో. నీకు ఎవరు లేకపోయినా నీకు నాకు మధ్య ఈ అవినాభావ సంబంధం ఖచ్చితంగా ఉంటుందని మర్చిపోవద్దు. అందుకే ఏ జన్మలో కలుసుకున్నామో ఈ పరిస్థితిని చూసి రేపటి పరిస్థితిని అసలు ఊహించుకోవద్దు. నిరాశ చెందవద్దు. నిన్ను పట్టించిన ఆ భగవంతునికి నిన్ను స్థితిని మార్చడానికి క్షణం చాలు కదా. కాబట్టి ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. సమయాన్ని సరిగ్గా వినియోగించుకో. తప్పకుండా నీ కుటుంబానికి చూసి ఎంతో సంతోషిస్తారు. ఈ సాయిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. ఇది నీ నుండి కోరుకుంటున్నటువంటి ఒక గొప్ప గురుదక్షిణ. ఆనందంగా ఉండు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని నేను నీకు మరలా చెప్తూ ఉంటాను. నీ సంకల్పం చాలా గొప్పది. దాని ముందు ఎటువంటి ఏవైనా సరే చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అదే బలంతో ముందుకు వెళ్ళు. ఈ నాన్న నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఈరోజు నీ అదృష్టం గురించి, నీ తలరాత గురించి, నీ అదృష్టంలోనే ఎన్నో అద్భుతాలను దాగి ఉన్నాయి. ఇక మీదట నీ జీవితం ఎలా ఉండబోతుందో అంతకు మించినటువంటి సంతోషాలు నీలో ఖచ్చితంగా నువ్వు చూసే తీరుతావు. నీ మనసులో ఉన్న అతి పెద్ద ప్రశ్నకు సమాధానం నేను ఎప్పుడూ కూడా చెప్తూ వస్తాను. చాలా జాగ్రత్తగా వింటావని అనుకుంటున్నాను. చెడ్డ రోజుల్లో బ్రతికొచ్చావు. నువ్వు ఇన్ని రోజులు కూడా ఎప్పుడూ కూడా ఇది అడిగింది లేదు కదా బాబా. నాకు ఈ కష్టకాలం నుంచి ఎప్పుడూ నాకు విముక్తి కలిగించేది, నా జీవితంలో సంతోషాలు ఎప్పుడూ లేవా అంటూ ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటున్నావు కదా. ఉండేదానివి. ఆ బాధలన్నిటికీ ఒక కారణం ఉంది. కారణం లేకుండా ఏ పని కూడా చేయను కదా. ఏ కారణం లేకుండా ఏ పరీక్షలు పెట్టరు. కారణం ఉంటేనే కాలం అనేది పరీక్షలు పెడుతుంది. అయితే నీ మనసులో తలెత్తింది ఇలా ఎందుకు జరిగింది తండ్రి, నాకే ఎందుకు ఇలా అవ్వాలి, నాకు చాలా భయం వేస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, వాటి వల్ల అంటే ఇలా జరుగుతూ ఉండడం వల్ల నేను భయపడుతున్నాను, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు, ఏం జరుగుతుందో కూడా, ఎలా ఉంటానో కూడా నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదా. ఒక్కొక్కసారి మొదట్లో కూడా బాబా ఈ పరిస్థితి ఏమిటి, నాకు దిక్కు తోచడం లేదు, నాకు చాలా భయంగా ఉంది, కంగారుగా ఉంది, నువ్వైనా నాకు సమాధానం చెప్పు తండ్రి అని నన్ను నువ్వు ఎప్పుడు వేడుకుంటూ ఉంటావు. నువ్వు చెప్పేది కానీ నీ మనసు కుదుటపడదు నేను చెప్తే కానీ. ఈ బాబా ఈ మధ్య ఎక్కువగా కలలోకి వస్తున్నాడని నీకు తెలుసు కదా. కానీ నువ్వు కలలోకి రావడం నాకు చాలా ఆనందంగా కలిగిస్తుంది. కానీ చాలా సంతోషపడ్డాను నువ్వు నా కలలోకి వచ్చావు. నా బాబా నా కలలోనికి వచ్చి నాకు దర్శనమిచ్చాడు, స్వప్న సాక్షాత్కారం ఇచ్చానంటూ చాలా ఆనందపడ్డాడు. కానీ నువ్వు కనబడడంతో పాటు కేకలు కూడా వేస్తున్నా బాబా, నన్ను బెదిరిస్తున్నావు. అదే చూస్తే నాకు చాలా భయంగా ఉంది తండ్రి. గుండెల్లో చాలా ఆందోళనగా ఉంది. బాబా అంటేనే భయం వేస్తుంది. ఎందుకు తండ్రి అలా బెదిరిస్తున్నావు అని నువ్వు నన్ను అడగొచ్చు. కానీ నేను చెప్పినటువంటి సమాధానాన్ని పూర్తిగా విను. నిన్ను ఒక తండ్రిగా ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాను. నువ్వు తప్పొప్పులను చేయడం వలన నువ్వు ఎటువంటి దారిలో నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావో, ఎటువంటి చెడు దారిలో వెళ్ళడం వల్ల నీ జీవితం అనేది ముగుస్తుందో అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి నిన్ను కలలోకి వచ్చి నేను అలా హెచ్చరిస్తూ ఉంటాను. అంత మాత్రాన నువ్వు భయపడి బెదిరిపోవద్దు. ఈ తండ్రి నీకు ఉండగా ఎప్పుడు కూడా ఎటువంటి దిగులు వద్దు, సంతోషంగా ఉండండి. ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి సందేశాలను పూర్తిగా ఆలకిస్తున్నందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇప్పటికైనా మీ జీవితంలో ఎటువంటి కష్టాలు, సమస్యలన్నిటినీ కూడా మర్చిపోయి జీవితం అంతా సంతోషంగా ఉంటుందని ముందుగా మీరు నమ్మండి. నాపై అచంచలమైన భక్తి, శ్రద్ధ, సబూరి, విశ్వాసం పూర్తిగా ఉన్నటువంటి నీ ప్రేమను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది.
శ్రద్ధ సబూరిని అలవరుచుకున్న వారికి జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషం అనేది తప్పకుండా ఉంటుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే కనుక చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ గంట సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను కొత్త వీడియో బాబా గారిది ఎప్పుడు పెట్టినా కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి తప్పకుండా వస్తుందన్నమాట. అప్పుడు బాబాగారి సందేశాలన్నీ పూర్తిగా వినొచ్చు. వినడమే కాకుండా ఇంకొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి మీరు మీ చిన్న ప్రయత్నం అయితే మీరు చేయండి. ఇంకా మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేర్ అయితే చేయిస్తానండి. తప్పకుండా మీరు కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.